రష్యా ఆయిల్ కొనుగోలుపై భారత్పై యుఎస్ ఫైర్, మూతపడుతున్న స్టార్బక్స్, గోల్డ్తో పరుగులు పెడుతున్నటువంటి వెండి. ఇలాంటి టాప్ 10 బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలంటే రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని భారత్ను డిమాండ్ చేస్తోంది అమెరికా. సాధ్యమైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయించినట్టుగా కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. దసరా, దీపావళి పండుగ సీజన్లో మార్కెట్లో కొనుగోలు సందడి నెలకొంది. కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు కంపెనీలు బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తుండటంతో జోరుగా కొనుగోళ్లు ఓ రేంజ్లో కొనసాగుతున్నాయి. జీఎస్టీ కూడా తగ్గడంతో ఈ పండుగ సీజన్లో అదిరిపోయే రేంజ్లో కొనుగోళ్లు ఉంటాయని వ్యాపారస్తులు భావిస్తున్నారు. కాఫీ పేరు చెబితే గుర్తుకొచ్చే అంతర్జాతీయ బ్రాండ్ స్టార్బక్స్ ఇప్పుడు ఈ సంస్థను వెంటాడుతుండటంతో అమెరికాలో వందల కొద్ది స్టోర్స్ మూతపడిపోతున్నాయి. ఖరీదైన స్టార్బక్స్ కాఫీ, కూల్ డ్రింక్స్ కి యుఎస్ లో గిరాకీ తగ్గడంతో కొన్నింటిని క్లోజ్ చేస్తుంది. మొత్తం అవుట్లెట్స్ లో ఈ నెలలో 1% మూతపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇవాటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను ప్రధాని మోదీ ఒడిశాలో ప్రారంభించారు. మొత్తం 97,500 టవర్స్ల ద్వారా 4G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది బీఎస్ఎన్ఎల్. ఈ టవర్స్ ను 5G సేవలకు కూడా అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈపీఎఫ్ఓ డబ్బును ఏటీఎం నుంచి తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 2026 జనవరి నాటికి దీనిని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటి అర్ధభాగంలో సిబిటి ఒక సమావేశం ఏర్పాటు చేయబోతోంది. ఈ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదన చేపట్టే అవకాశం ఉంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విధానానికి అతి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పోటీతత్వం దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. అలాగే వర్క్ ఫ్రం హోం విధానానికి కూడా తాను వ్యతిరేకమని చెప్పారు. బంగారంతో పాటు వెండి పరుగులు పెడుతోంది. వెండి చరిత్రలో మునిపెన్నడు స్థాయికి ఎరగనటువంటి విధంగా ఎగబాకింది. కిలో వెండి ధర 1,50,000 మార్కును దాటింది. కిలో వెండిపై ఏకంగా 6,000 వరకు పెరిగింది. దీంతో కిలో వెండి ధర 1,49,000కు చేరుకుంది. పరుపుల తయారీ సంస్థ సెంచరీ మ్యాట్రిసెస్ సోఫాల విభాగంలోకి అడుగుపెట్టింది. ఏటా 1.5 లక్షల సీట్ల సామర్థ్యంతో సోఫాలను ఉత్పత్తి చేసేందుకు 35 కోట్ల పెట్టుబడి పెట్టింది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ప్రచారకర్త పివి సింధుతో కలిసి సంస్థ రూపొందించిన సోఫాలను విపణిలోకి విడుదల చేశారు. అంతర్జాతీయ ఐటీ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్లో మరింత మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే నెలల్లో లే ఆఫ్లు ఉంటాయని స్పష్టం చేసింది కంపెనీ. 3 నెలల్లో 12,000 మందికి పైగా ఉద్యోగులకు కంపెనీ ఉద్వాసన పలికింది. ఏఐపై కంపెనీ దృష్టి పెట్టడంతో లే ఆఫ్స్ ప్రక్రియ నవంబర్ వరకు కొనసాగనుంది. ఈఎస్ఐ కిందకు జులైలో కొత్తగా 20.36 లక్షల మంది సభ్యులు చేరారు. ఈ ఏడాది జూన్ నెలతో పోల్చి చూస్తే 5% వృద్ధి నమోదైంది. జూన్లో సభ్యుల చేరిక 19,37,314గా ఉంది. కార్మిక శాఖ ఈ డీటెయిల్స్ ను విడుదల చేసింది. 31,146 సంస్థలు కొత్తగా ఈఎస్ఐ పథకం కింద నమోదు చేసుకున్నాయి.